హలో అండి, అందరికీ నమస్తే. ఇవాళ మా మినీ వ్లాగ్ వచ్చేసి మేము మీషోలో పర్చేస్ చేసాము ఒక ఐటెం. అది ఎలా ఉంది అనేది రివ్యూ చేస్తున్నాం. చూడండి, ఇక్కడైతే మేము జ్యువెలరీ ఆర్గనైజింగ్ బాక్స్ అనేది ఆర్డర్ చేసాము. అయితే ఆల్రెడీ మీకు మొన్న ఒక వీడియో పెట్టాను. ఫస్ట్ టైం ఆర్డర్ చేశాను, అది సరిగా రాలేదు, పగిలిపోయింది. సో మళ్ళీ దాన్ని రీఫండ్ పెట్టి వేరే చేద్దామన్నా సేమ్ టైంకి వస్తుంది కదా అని చెప్పేసి జస్ట్ ఎక్స్చేంజ్ పెట్టాను. ఎక్స్చేంజ్ పెడితే వచ్చి అప్పుడు నా పాతది తీసుకొని కొత్తది ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అది కూడా ఇఫ్ ఇన్ కేస్ మీషో వాళ్ళు యాక్సెప్ట్ చేయకపోతే ఈ కొత్త ప్రోడక్ట్ అనేది మేము ఇవ్వము మేడం, మేము రిజెక్ట్ అయితే మళ్ళీ తర్వాత మీరు మొత్తం క్యాన్సిల్ చేసుకొని మళ్ళీ ఫ్రెష్గా ఆర్డర్ పెట్టుకోవాల్సి వస్తుందని చెప్పారు. సో దట్ మేమైతే ఓకే అని చెప్పాను, అది యాక్సెప్టెడ్ చేశారు. ఈ ప్రోడక్ట్ అనేది ఇచ్చేసి వెళ్ళిపోయారు. సో చూద్దాము ఈ బాక్స్ ఎలా వచ్చింది ఏంటి అనేది. నాకైతే బాగానే వచ్చింది అనుకుంటున్నాను, ఎందుకంటే ఒకసారి జరిగిన మిస్టేక్ మళ్ళీ మళ్ళీ జరగదు కదా. సో ఓకే వచ్చింది అనుకుంటున్నాను. సేమ్ కలర్ అయితే ఇచ్చారు. నేను పింక్ ఆర్డర్ చేశాను, నాకు మళ్ళీ పింక్ కలరే ఇచ్చారు. మా చెర్రిగాడు తీయనివ్వట్లేదు అసలు బాక్స్ని. చూడండి, బాక్స్ అయితే 3 రోస్ వచ్చాయి మనకి, త్రీ లైన్స్ వచ్చాయి. చూడాలి మరి ఎలా ఉందో. మా చెర్రిగాడు అసలు తీనివ్వడం లేదు, ఓపెన్ చేద్దామంటే వాడు ఓపెన్ చేస్తాడంట. మళ్ళీ వాడు ఓపెన్ చేస్తే ఇంకేం లేదు. ఈసారి వాళ్ళు పగలగొట్టి తెచ్చింది కాకుండా ఇప్పుడు మేమే పగలగొట్టి ఇచ్చేది ఒకటే తక్కువ. సో వాడి చేతికి అది ఒకటి ఇచ్చాను. అయినా భయంగానే ఉంది, వాడు ఎక్కడ దాన్ని పగలగొడతాడేమో అని చూస్తున్నాడు. చిన్నపిల్లలకి ఈ వస్తువులు అంటే భలే సరదా ఉంటుంది, కొత్త వస్తువులు చూసినప్పుడు. ఇవైతే ఇచ్చారండి మనకి, అడ్జస్టబుల్ కార్డ్స్ అయితే ఇచ్చారు. మనకి జ్యువెలరీ రిక్వైర్డ్ ఉన్న ప్రకారం అది పెట్టుకోవాలి. ఇఫ్ ఇన్ కేస్ మనకు అక్కడ జ్యువెలరీ అవసరం లేదు, లైక్ ఫేస్ వాషెస్ లాంటివి లేదంటే మన లోషన్స్ లాంటివి అక్కడ పెట్టుకోవాలంటే ఆ అడ్జస్టబుల్ కార్డ్స్ అవసరం లేదు. అయితే ఇందులో ఏంటంటే అడ్జస్టబుల్ కార్డ్స్ అనేది సరిగా ప్లేస్ చేస్తేనే నెక్స్ట్ బాక్స్ అనేది క్లిప్ అవుతుంది, లేదంటే క్లిప్ అవ్వట్లేదు. నేను చెక్ చేశాను. చూడండి, మా మమ్మీ అన్ని పెడుతున్నారు ఒక్కొక్కటి. వీడు చూడండి గుంజుకుంటున్నాడు, అన్ని పెట్టనివ్వట్లేదు అసలు. సో ఇక్కడైతే మా మమ్మీ ఒక్కదానికి 4 ఇచ్చారండి, 4 పెట్టేసింది మా మమ్మీ. సో అట్లా ఎవ్రీ బాక్స్లో 4 ఇచ్చారు. మొత్తం కలిపి 12 ఉన్నాయి, డజన్ ఇచ్చారు. 3 బాక్సెస్కి 12 ఇచ్చారు. సో మనకి అవసరం ఉంది అంటే పెట్టుకోవచ్చు, లేదంటే లేదు. చూసారు కదా, ఇక్కడ క్లిప్ సిస్టమ్ ఇలా ఉంది ఓపెన్ చేయడానికి. సేమ్ మన లంచ్ బాక్స్ అయితే ఎలా ఉంటుందో అలా ఇచ్చారు. బట్ ఓకే అండి, మనకు అన్నీ ఒకటే దాంట్లో పెట్టుకోవచ్చు. లైక్ మన కాంపాక్ట్స్, ఫేస్ కాంపాక్ట్స్ కానీ ఫౌండేషన్స్ కానీ అన్ని ఇందులో పెట్టేసుకుంటే మనం ఒక్కసారి ఇప్పుడు రెడీ అవ్వాలి, బయటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ బాక్స్ తెచ్చేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి రెడీ అవ్వచ్చు, మళ్ళీ అక్కడికి వెళ్ళడం అది ఇది అని ఏమి ఉండదు. సో బ్యాంగిల్స్కి ఒకటి చూసుకోవాల్సి వస్తుంది, బట్ జ్యువెలరీ మన మేకప్స్ మొత్తం ఇందులో వచ్చేస్తాయి. నేను ఇందులో నెక్స్ట్ వీడియో చేస్తాను, నా జ్యువెలరీ ఎలా ఆర్గనైజ్ చేశాను, ఇందులో నా దగ్గర ఏం జ్యువెలరీ ఉంది అనేది మీకు చూపిస్తాను. సరిపోయిందా బాక్స్ లేదా అనేది చూపిస్తాను. నేనైతే సరిపోతుంది అని అనుకుంటున్నా. సో చూడాలి మరి సరిపోతుందో సరిపోవట్లేదు. మా మమ్మీ అయితే చాలా ఎక్సైటెడ్ అవుతుంది, బాక్స్ చాలా బాగుంది అనేసి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.